అందరికీ నమస్కారం. నేను గతంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నప్పుడు కూడా మా రిపోర్టర్కి డెస్క్లు కొంచెం చెప్తుండేవాడిని. కోర్స్ అంతా టీం, నో డౌట్. కాకపోతే ఒక ప్రజెంటేషన్ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఎలా ఇవ్వాలి, స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఎలా ఇవ్వాలి ఏంటి, ఎందుకు చెప్తానంటే మానవత అనేది ఒకటి ఉంటుంది, దాన్ని చూపెట్టాలి, నిరూపించుకోవాలి. ఇప్పుడు ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మంది రవి, అతను పైరసీ కేసులు ఇరుక్కున్నాడు, లోపలికి వెళ్ళాడు. దాదాపు 2 నెలలు 3 నెలలు ఉన్నాడు. మనం బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు మనం చెప్పింది ఏంటంటే అతను డైలీ ఈ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆడికి వెళ్ళి ఉదయం 11 సంతకం పెట్టాలి. అతను ఇంటర్నెట్ వాడద్దు, మొబైల్ వాడద్దు, సరే చాలా ఉన్నాయి కానీ పక్కన పెడతాడు. ఫస్ట్ థింగ్, అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. కండిషన్ బెయిల్ అది. కండిషన్ బెయిల్లో చాలా కండిషన్స్ ఉన్నాయి అతను. అందులో ఐఆమ్ షూర్ బయటికి చెప్పడం ఒకటి అఫీషియల్గా వచ్చేసి అతను చెప్పుకుంటారు ఏ రకంగా బయటగా ఈ కేసు అంశం నువ్వు ఏది మాట్లాడినా బెయిల్ రద్దయ్యేది, అది అతనికి తెలుసు. అలాంటప్పుడు మీడియా వాళ్ళు ఎలాగండి మైకులు పెడతారు? రవి అంటూ, పైరసీ రవి అంటూ, ఐబొమ్మ రవి అంటూ, రవి చెప్పు, రవి ఏం చెప్తావు చెప్పు. దండం పెడుతున్నాడు, వద్దంటున్నాడు, వదిలేయాలి కదా. ఎందుకు అతని మీద కక్ష కట్టినట్టు ఆ రకంగా? రిపోర్టర్లు సోదరులారా, మీకు తెలియదా? కండిషన్ బెయిల్ మీద ఉన్నప్పుడు నోరు జారి ఏదైనా ఒక మాట అన్నా, కేసు సంబంధించి ఏదైనా బయటకు రివీల్ చేసినా అతను బెయిల్ క్యాన్సిల్ అయ్యా. ఐబొమ్మ రవి మీద అంత కక్ష కట్టారా? నాకు తెలిసి అతను ఐబొమ్మని ఆల్మోస్ట్ నాతో అందరూ చూసే ఉంటారు, సినిమాలు ఎంజాయ్ చేసే ఉంటారు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉన్నా కానీ అన్ని ఐబొమ్మలు కనిపిస్తాయని చెప్పేసి చూసిన వాళ్ళు ఉన్నారు, ఓటీటీలు యాడ్లు వస్తున్నాయని. అటువంటి రవిని వదిలేయండి, పోలీసులు వాళ్ళు చూసుకుంటారు కదా. కండిషన్ బెయిల్ మీద ఒక పర్సన్ని మైకులు ముందు పెట్టి అతని జీవితం నాశించడం కాకపోతే ఏంది ఇది? మీకు బాగా అర్థం ఫన్ మార్కెట్ భార్గవ ఎవరు ఆ కుర్రోడు ఆ మధ్య బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతను బెయిల్ అయితే జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత ఏకంగా కేసు జడ్జిమెంట్ కూడా ఇచ్చారు, ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. ఎందుకు అతను బెయిల్ ఎందుకు రద్దయింది? ఇలాగ ఎవరో వాళ్ళు ప్రొవోక్ చేశారు. అప్పుడు నేనే తప్పు వచ్చేది రద్దయిందో ఏదో వాగేశాడు. దాని ఇక జడ్జి దృష్టికి వెళ్ళింది, పోలీసులు కూడా చెప్పారు వాడు బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశాడు, కేసు గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు, రద్దు చేసి లోపల ఏంటరా అన్నారు. ఈవిడ మెయిన్ ఇంటెన్షన్ గుర్తుంచుకోండి. ఎవరన్నా బెయిల్ మీద కనుక బయట ఉంటే మీరు వాళ్ళతో పర్సనల్గా మాట్లాడుకుంటూ ఓకేలే, కానీ అందరి ముందు మాట్లాడుతూ అది బయటపెట్టి ఇది బయటపెట్టి అంటే అతని జీవితం నాశించాలని మీరు అనుకోవడం. మీడియా వాళ్ళు నిజంగా సెన్సేషన్ కోసం రవిని ఇబ్బంది పెడుతున్నారు, రవి జీవితం నాశనం చేద్దామని చూస్తున్నారు. పాపం అతను ఓపికగా దండం పెడుతూ చివరికి క్లోజ్ నోరు నేనేం మాట్లాడరా బాబు అని అంటున్నాడు. అయినా అతను వదలటం చెప్పు 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 ఏం చెప్తారు సోదరా? వదిలేండి పాపం అతన్ని, పోలీసులు చెప్పాల్సింది చెప్తారు. ఏమైనా చెప్పదలుచుకున్నారు మీరు? మిమ్మల్ని పోలీసులు పైరసీ దొంగ అంటున్నారు, మీరు దీనిపైన మీరు ఏం చెప్తారు? కోట్లు కూడా పెట్టారు విదేశాలని చెప్తున్నారు. మౌనం అంగీకారమా? అంటే మీరు నేరం చేసి ఒప్పుకుంటున్నారా? రవి ప్లీజ్ వన్ వర్డ్ ఏదన్నా చెప్పండి, పర్లేదు చెప్పండి, ఒక మాట ఏదో ఒకటి మాట్లాడండి. చెప్పండి. మీకు మ్యారేజ్ అయింది, మీకు వైఫ్ ఉంది, చెప్పండి. పిల్లలు ఉన్నారన్నారు. మిమ్మల్ని పోలీసులు పైరసీ దొంగ అంటున్నారు, మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి. మీరు పైరసీ చేశారు అసలు? క్లోజ్ చేసుకోండి. రవి చూసుకోండి.